ఆ తర్వాత అలాగా కంటిన్యూ అయిపోయింది. వాస్తవానికి నేను ఈరోజు వాక్యం చెప్తానని కళ్ళకు ఊహించలేదు. గత వారం ఇదే టైంకి నేను చాలా కృంగిన స్థితిలో ఉన్నాను. అయితే నేను రావడానికి ప్రయత్నించాను, కానీ నేను ఇక్కడే ఉన్నాను. నాకు రావడానికి వీలు పడలేదు. ఒకదాన్ని రావడానికి ఇబ్బంది. అయితే మరి దేవుడు మరలా నిన్న నేను ఈ ప్రాంతానికి వచ్చాను. జూన్ మాసం ప్రాంతం కదా, నాకు నిన్న వీలు దొరికింది రావడానికి వచ్చాం. సరే వచ్చినప్పుడు దేవుడు నేను బైబిల్ తీయగానే మీకా గ్రంథం 7వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడారు. ఆ మాట నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే, ఏడవ అధ్యాయం 7వ వచనము, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచలను, రక్షణ కర్తయు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేకును, నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉన్నాను. ఇది నేను దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు నాతో ఈ వాక్యం నేను తీగానే నాకు వచ్చింది. అసలు స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. నిన్నంతా నా హృదయం దుఃఖపడతానే ఉంది. ప్రభు నువ్వు ఎంత ధైర్యం దేవుడు, నేను పడిపోయాను అనుకున్నాను, కృంగిపోయాను అనుకున్నాను, కానీ మరలా నీ సన్నిధికి రావడంతో నీవు నాతో మాట్లాడావు. నీకు వందనాలు అని నేను చాలా నాలో చాలాసేపు అలాగా నేను దుఃఖపడుతూనే ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలోనే మనకు ప్రతిదీ దొరుకుతుంది. మనం సమస్యలో ఉన్నప్పుడు కానీ, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు కానీ జవాబు మనం ఇంటి వద్ద ఉంటేనో లేకపోతే మరెక్కడో ఉంటేనో కాదు, కానీ మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఆ జవాబు అనేది దొరుకుతూ ఉంటుంది. అది మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నాకు కూడా అనేక సార్లు మరి ఎక్స్పీరియన్సే, కానీ మరలా ఒక కృతదనం నాకు నిన్న నాకు ఏదో నాకు మళ్ళా నేను కొత్తగా ఏదో మళ్ళా దేవుడు ఇంకేదో ఒక స్టెప్ పైకి వెళ్ళానా, లేకపోతే దేవుడు మళ్ళా తిరిగి నన్ను రివైవ్ చేయడానికి, నన్ను ఉజ్జింపు చేయడానికి దేవుడు నాతో మాట్లాడినట్టుగా నేను అనుకున్నాను. అలాగే నిన్న వాక్యం కూడా చాలా మంచి వాక్యం చెప్పారు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని 28వ అధ్యాయం 7వ వచనం నుంచి మాట్లాడాడు. కాబట్టి నిన్న అందరూ వస్తే బాగుండేది. మీకు ఒక చిన్న మాట నేను చెప్తాను. నేను మైమంచుకోండి పాంప్లెట్ పంచిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక ట్రాన్స్జెండర్ నాకు కలిసారు. ఇక్కడ ఎన్నకుదురు రోడ్డు మీద నేను స్వరూపక్క, రమ్య, తర్వాత విజయ గారు, రాణి నలుగురు కలిసి పంచిపెట్టుకున్నా. రోడ్డు మీద పంచిపెట్టుకుంటూ వెళ్తుంటే ఆమె నాకు కలిసాడు. కలిసిన తర్వాత నేను మాట్లాడాను. జనరల్గా ట్రాన్స్జెండర్ కలిస్తే నాకు అవకాశం దొరికితే మాట్లాడతాను. ఎందుకంటే పాపం వాళ్ళు విడిచిపెట్టబడి గుంపులో ఉంటారు కదా, సో వాళ్ళు చక్కగా మాట్లాడతారు, మనం మాట్లాడలేదు. నేను ఆమెతో మాట్లాడి పాంప్లెట్ ఇచ్చి, అమ్మ ప్రభు నమ్ముకోండి, మరి ఈ భిక్షాటం చేస్తే ఎంతకాలం బ్రతుకుతారు అనేసి అంటే ఆవిడంది నాతో, అమ్మ నేను బొట్టు పెట్టుకున్నానని అనుకోబాకండి, నేను ఫిలడెల్ఫియా చర్చ్కి వెళ్తాను, మేము తప్పకుండా మందిరానికి వెళ్తాము, కాకపోతే ఇప్పుడు మీరు నాకు ఈ పాంప్లెట్ ఇవ్వడం, నేను ఈ బొట్టు తీసేసి తిరిగితే నేను ఈ సమాజంలో బ్రతకలేను, కాబట్టి నేను బ్రతకాలి, కాబట్టి ఇది నా ప్రక్కన ఉండాలి అనేసి ఆవిడ చెప్తా వచ్చాడు. సరే ఆవిడకి పాంప్లెట్ ఇచ్చి రమ్మని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఆలోచించింది ఏమిటంటే, ప్రభువులో మనం బ్రతకాలి అంటే కొన్ని మత్సలను తీసి ప్రక్కన పెట్టాలి. ఒకవేళ లోకం కావాలనుకుంటే కొన్ని తెచ్చి అతికించుకోవాలి. ఇప్పుడు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నారంటే నేను దాన్ని విమర్శించట్లేదు, కానీ అక్కడున్న ఆ మర్మం నాకు దేవుడు అర్థం చేసింది చెప్తున్నాను. అంటే ఇప్పుడు లోకంలో బ్రతకడం కోసం ఆవిడ పెట్టుకోవాలి అని ఆవిడ నిర్ణయం, ఆవిడ తీసుకునేటువంటి నిర్ణయం అది ఆవిడ ఆలోచన. ఇప్పుడు మన భక్తిలోకి మనం వస్తే మనము ప్రభువులో
చెప్పి వెళ్ళాడు. అంటే అహరోనుకు ఒక జాగ్రత్త, నేను అహరోనుకు ఒక బాధ్యత వచ్చింది. అహరోనుకి బాధ్యత వచ్చింది, వెరీ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు మోషే రాట్ల ఎదురు చూసినాం. ఇప్పుడు ఈ మోషే ఏమైపోయాడో అనే డౌట్ ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి ఏమని అడుగుతున్నారు? నిర్గమకాండం 32వ అధ్యాయం తీయండి ఒకసారి, మనకు కనబడుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా ఇక్కడ అహరోను దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆ మోషే ఏమైపోయాడో మా
వచ్చింది? లోకంలో నుంచి మనల్ని విడిపించింది ఎవరు? సలహాలు ఎవరు వెళ్తున్నాం? ఏదైనా కావాలంటే స్నేహితుల, ఏదైనా కావాలంటే బంధువుల. దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని అడిగే వాళ్ళు ఎంతమంది? దేవుని బిడ్డలను అడిగే వాళ్ళు ఎంతమంది? ఇదిగో అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు ఈ సలహా కావాలి అని ఎంతమంది దైవజనుల దగ్గరికి వచ్చి మనం సలహా తీసుకుంటున్నాం? మనకు లోకమంతా కావాలి. చూడండి, అహరోను ఇచ్చినటువంటి ఒక చెడ్డ సలహా మనుషులందరినీ విగ్రహారాధన వైపు ప్రేరేపించింది. దేవునికి కోపం వచ్చేసింది. తినచ్చు త్రాగచ్చు నాట్యమాడుతూ ఉన్నారు, కోపం వచ్చేసింది. చెప్తా ఉన్నాడు మోషే, ఈ ప్రజలు మళ్ళీ నా కళ్ళ ముందు పాపం చేస్తూ ఉన్నారయ్యా, ఈసారి నేను పొరపాటు కూడా సహించను. మోషే వచ్చాడు, చూశాడు ప్రజలు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేశాడు? రాతి పలకల్ని పగలగొట్టేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? భయంకరమైన తెగులు వారి మీదకి వచ్చింది. మనం ఆ చివర 35వ వచనాన్ని వారు చూస్తే, అహరోను కల్పించిన దూడలు ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. దూడ ఎవరు చేయించారు? అహరోను. బాధపడింది ఎవరు? ప్రజలు. ఆ తెగులు చేత ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది ఏడ్చుంటారు. అహరోనుకి అర్థం కాల. నేను ఇచ్చిన ఒక పనికి మాలిన సలహా, నేను ఇచ్చిన ఒక పనికి మాలిన ఒక మాట ఇంత దారుణానికి దారి తీస్తుందని అహరోను చించలేకపోయి ఉంటాడు. దేవుని ఎదుట ఒక ఘోరమైన దుష్కార్యాన్ని చేస్తున్నాను, నా మాట అనేకులను నష్టపరిచేదిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన అహరోనుకి లేకపోయింది. దాని మైండ్కి వచ్చింది, చెప్పేసి. ఇప్పుడు బాధపడుతుంది ఎవరండి? దేవుడు వారిని పాలనలో ప్రవహించే దేశాన్ని తీసుకెళ్లాలనుకుంటే ఈ ప్లాన్ అంతా పాడైంది. మాటికి దేవుని దృష్టికి దోషులు అవుతా ఉన్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసా? అహరోను కొడుకుల దగ్గరకు వచ్చేసరికి మనం ఒకసారి లేఖాకాండము 10వ అధ్యాయాన్ని చూస్తే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దొంగలను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, ఆ వేరొక అగ్ని అన్నది పెద్ద అడవి, ఆయన సన్నిధికి తెగ యెహోవా సన్నిధిని అన్ని వేరువేరుగా కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని యాజకులు చేయవలసిన పని. ఇప్పుడు అహరోను కొడుకులు బయలుదేరారు, మేము కూడా వేస్తాం, మేము కూడా దొంగ అనుకున్నారు. ఏం తెచ్చారు? వేయవలసిన అగ్ని కాక వేరొక అగ్నిని తీసుకొచ్చి. ఈ వేరొక ఆలోచన ఎక్కడదండి? వాస్తవానికి అహరోను కాదా? దేవుడిని సేవించవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని వేరొక విగ్రహం వైపుకు మరల్చిన ఆ యొక్క ఆలోచన ఎవరిది? తండ్రి అయిన అహరోను కాదా? ఇప్పుడు కొడుకులు కూడా ఏం చేస్తున్నారు? వేరొక అగ్నిని తీసుకొచ్చి చక్కగా పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దొంగనార్థమని మొదలు పెట్టేశారు. ప్రియులారా, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? అగ్ని చేత వారిని కాల్చి బూడిద చేసేసారు. కళ్ళ ముందు ఇద్దరు కొడుకులు బూడిదైపోతుంటే సంతోషంగా ఉంటారు తండ్రి. ఆ తండ్రి ఎంత ఏడ్చుంటారో, అహరోను ఎంత ఏడ్చాడో, తన భార్య ఎంత ఏడ్చిందో, తన యొక్క బిడ్డలను చూసి, అయ్యో నా కుమారులారా, వయసుకు వచ్చిన కుమారులారా, ప్రయోజకులైన కుమారులారా, నా కళ్ళ ముందు ఏమైపోయారు? మీరు బూడిదైపోయారే. అవును, ఈ దుఃఖానికి ఎంతమంది? వారి కారణం ఏంటండి? ఇక్కడ కారణం ఎంతో మంది ఒకనొక దగ్గర అహరోను చేసిన పనిని బట్టి ప్రజలు, ఎంతో మంది ప్రజలు ఏడ్చుంటారు. ఎంతో మంది ప్రజలు నష్టపోయి ఉంటారు. ఇప్పుడు అది ఎవరి కుటుంబం మీదకి వచ్చి మళ్ళా తిరిగి తన కుటుంబం మీదకే వచ్చేస్తుంది. తన కొడుకును చూసుకుని ఏడుస్తున్నాడు, నా కుమారులైన వాళ్ళరా. అయ్యో, దేవుని వాక్యము ఈ నెల దినాలు మనతో ఎంత తేటగా మాట్లాడుతుందండి. ఎన్ని సత్యాలు ప్రయోజనం మనకు బోధిస్తూ ఉన్నారు. ఏమైనా కదిలికి వచ్చిందా? ఒకవేళ ఈ క్షణము నేను ఈ తప్పుడు నిర్ణయాల నుంచి బయటికి రాకపోతే
వచ్చిందా? ఎవరైనా క్షమాపణ అడిగామా? ఇదిగో నా బుద్ధిహీనతను బట్టే అయ్యా నన్ను క్షమించు, నా బుద్ధిహీనతను బట్టే మన కుటుంబం ఇలాగా. అమ్మా నన్ను క్షమించు, నేను సరైన నాయకత్వాన్ని కుటుంబానికి వహించలేకపోతున్నాను. కలుగుతారు ఈ రోజన్నా అదే తర్వాత క్షమాపణ. అమ్మా నీ విషయంలో నా ముందుగానే నేను పాడు చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇంకా చేతులే కాళ్ళకు వచ్చినా ఏ చేతులు కాళ్ళకు కూడా కాళ్ళు లేవా? తిమ్మోతికి కాళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మరే దైవ జనులు వేసిన పునాదులను మనం పెరిగివేయాలి. క్షమాపణ అడగాల్సి వచ్చినప్పుడు అడుగు తప్పులేదు, తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు అడుగు తప్పులేదు. దేవుని సమాధానం సంఘంలో నిలిచి ఉంటుంది. దేవుని ఆత్మ మనతో పాటు నిలిచి ఉండాలంటే వేరొక అగ్ని మనలో ఉండకూడదు. వేరొక ఆలోచన, వేరొక సలహా, వేరొక మాట నీలో ఉంటా ఏమైపోతాం? ఖాళీ. నా మాట కాదండి, అహరోను కొడుకులు ఏమైపోయారు? ఖాళీ బూడిద. ఎవరిపైన పెట్టుకోవచ్చు కానీ దేవుని సన్నిధితో పెట్టుకోవచ్చు. ఎలా నడిచిపోతుందిలే, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామేమో, కానీ ఏమో మన బిడ్డల పరిస్థితి ఏంటో, తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, వారు ఎలా ఉంటారో, వారి పరిస్థితి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించండి. నా తర్వాత నా బిడ్డల పరిస్థితి. ఒకవేళ ఈ క్షణం మనం మరణించామనుకోండి, మీ చైర్స్ లో మీ పిల్లలు కూర్చోగలరా? అంటే మీ అందరు మరణించాలని నేను కోరుకోవాలి ఎప్పుడొకప్పటికి. కానీ ఆ తర్వాత ఏం చేయాలి? ఆ స్థానం మన పిల్లల చేత పూరించబడాలి. అప్పుడు ఏమవుతుందండి? సంఘం ఇంకొక మెట్టు కొనసాగుతాం. లేకపోతే ఏమైపోతుంది? అక్కడతో కదులుతావా? ఎన్ని దినాలు వాక్యం విన్నావు? ఎన్నిసార్లు ఈ సంవత్సరం వేరైనది. అవును, లోకమునకు వేరై రక్షణ పొందాలని దేవుడు చెబుతుంటే సంఘంలోకి వచ్చి కూడా సంఘానికి వేరై మళ్ళీ లోకంతో కలుస్తామా? లోకానికి వేరవలసిన మనము సంఘానికి వేరవుతామా? లోకానికి విరోధంగా ఉండవలసిన మనము సంఘానికి విరోధంగా మారుతున్నామా? లోకానికి వ్యతిరేకంగా మాట్లాడవలసిన మనము సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? కుటుంబాలను దేవుడిలో పట్టుకోవలసినటువంటి మనము మనకి ఇష్టాన రీతిగా పర్వాలేదు. ఎంత కోపమో ఎవరైనా చెప్తారు. ఇదిగో ఈ పరిస్థితిలో మీ పిల్లవాడిని చూశానంటే నువ్వే చూసావా? ఈ సంగతి నువ్వు చూసుకో. ఒకవేళ దైవజనులు గద్దించిన ఆ గద్దింపుని తీసుకునే మనసు మనలో ఎంతమందికి ఉంది? ఇదిగో ఇది ఈ హెచ్చరిక నా కుటుంబం కొరకే, నా కొరకే, నా బిడ్డల కొరకే. వేరైన మనసు నాకు ఎప్పుడైనా వచ్చిందమ్మా అన్నవాళ్ళు నిజముగా చేతమంటే ఎంతమంది చెప్తారు? నాకు వచ్చింది వేరైన మనసు, నేను ఈ రోజు దాన్ని సరి చేసుకుంటాను అని చేతి చూపించండి. పిల్లలా వేరొక అగ్ని మనల్ని గ్రహించక ముందే ఈ దినమే దాన్ని సరి చేసుకున్నాం. లేకపోతే ఖాళీ. ఈ రోజే వెళ్ళి నీ దైవజన కాళ్ళ మీద పడు, నీ భర్త కాళ్ళ మీద పడు, నీ తోటి విశ్వాస కాళ్ళ మీద పడు. తప్పేంటి? సరి చేసుకుంటే తప్పేముందమ్మా? మా క్షమాపణ అడిగితే మనం తక్కువైపోతామా? దేవుని దృష్టిలో కనులుగా మెచ్చపడతాం. దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇస్తున్నాడు. అడుగుతావా? నాలో వేరైన మనసు వచ్చింది, నన్ను క్షమించు. దైవజనుడా, నేను వేరైన మనసుతో ఉన్నాను, నన్ను క్షమించు. అమ్మా నీ పట్ల వేరైన మనసుతో ఉన్నాను. నా తల్లి నీ పట్ల వేరైన మనసుతో ఉన్నాను. ఏదో భార్యాభర్తలకైనా వేగభిప్రాయాలు రావచ్చు, ఇలాంటి పరిస్థితులైనా రావచ్చు. మనము నష్టపోక ముందే, అహరోను కుమారులను పోగొట్టుకొనక ముందే అహరోను ఏం చేయొచ్చు? మోషే కాళ్ళ మీద పడి, అయ్యా నా సహోదరుడా, నేను చేసింది తప్పు, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు, నన్ను బట్టి జనాలంతా నష్టపోయారు అనుకుంటే అహరోనుకి ఏమైనా ఛాన్స్ దొరుకుంటేనేమో. కానీ అహరోను అలా చేసినట్లుగా లేదు. క్షమాపణ అడగడం తప్పుగా కనబడుతుందేమో, దేవుని సన్నిధిలో మోకరించి మనకు తప్పుగా కనబడుతుందేమో, కన్నీళ్లు కాల్చడం తప్పుగా కనబడుతుందేమో. కానీ మనము నష్టపోకముందే, అవును, ఆపరేషన్ చేసేటప్పుడు చేసేది ఆడవారైనా మగవారైనా బాడీ మొత్తం మీద ఒకే ఒక్క క్లాత్ ఉంచుతారు.
బట్టలన్నీ వేసుకుని ఆపరేషన్ చేయించుకోగలమా? అది మాకు డాక్టర్ ఎవరైనా సరే ఏం చేయాలండి, వాళ్ళు కోరుకున్న పొజిషన్కి మనము ఉండాల్సిందే. అమ్మో నాకు సిగ్గు, నేను చేయించుకోను అంటే, నాకు ఫస్ట్ టైం ఆ మత్తిచ్చే డాక్టర్ ఒక ఆయన ఏం చేస్తారు, నడుముకి ఇంజక్షన్ చేయించుకోవాలి, నాకు సిగ్గండి మీరు రావద్దండి అంటే, బేబీ తలక ఇరుక్కుపోయింది వాడు కిందకి రావట్లా, నేను పొద్దు నుండి నొప్పులు పడుతున్నా, తిప్పలు పడుతున్నా, హెడ్ పెద్దగా ఉంది రావట్లా, నాకు ఇబ్బంది అయిపోతుంది, బీపీ పెరిగేదేమో అని డాక్టర్ కంగారు పడిపోతుంది. ఆ కప్పులు లేక కడుపులో ఉన్నాను కదా ఫస్ట్ గబగబా రమ్మన్నారు. ఇప్పుడు ఏం చేయాలండి, నన్ను నేను ఏ పరిస్థితులకైనా అప్పగించుకుంటేనే నేను నా బిడ్డ క్షేమంగా బయటికి డెలివరీ రూమ్ లో నుంచి వస్తాం. లేదు నాకు కుదరదండి, మీరు రావద్దు ఇంకో డాక్టర్ పిలవండి, కుదురుతుందా? డాక్టర్కి నా శరీరాన్ని అప్పగించుకున్నా, నన్ను నేను అప్పగించుకోకుండా నేను నా బిడ్డ క్షేమంగా బయటికి రాను. 8 పావుల 8:30 నా సిజేరియన్ అయిపోయింది, సుఖంగా చేస్తాను. అదే నేను అంగీకరించకపోతే, ఒప్పుకోకపోతే దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాం, మనల్ని మనం అప్పగించుకున్నాం, దేవుని బిడ్డలను అప్పగించుకున్నాం. ఏ స్థితిలో మనము వేరు మనస్సులు కలిగిన వారంగా ఉన్నామో ఈ జూన్ మాసం ప్రార్థన అది మనలను మరలా ఏం చేయాలి, దేవునితో, దేవుని సంఘముతో, దేవుని బిడ్డలతో ఐక్యపరిచేదిగా ఉండాలి. అది మనలను సరి చేసేదిగా ఉండాలి. వచ్చి ఏదో కాళ్ళొప్పి తగ్గడానికో, తలొప్పి తగ్గడానికో, లేక ఇంకా దేనికో మనకి జూన్ మాసం ప్రార్థన కాదు. కానీ ఈ దినము మనలో ఒక అవకాశం, ఈ దినము మనలో ఒక అవకాశం. అడుగుదామా, సరి చేసుకుందామా? ఎంతమంది సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఈ దినము నేను సరి చేసుకుంటాను, ఈ దినము నాలో ఉన్న హృదయాన్ని, నా వేరైన మనస్సును నా తోటి విశ్వాసంతో, నా భర్తతో, నా భార్యతో, నా దైవజనంతో సరి చేసుకుంటాను అన్నవారు దయచేసి ఒక్కసారి మోకరించి కన్నీరు విడుస్తూ ప్రభువుని అడుగుతాం, ప్రభువా నాలో నుంచి మనసు తీస్తే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను తగ్గించుకోలేకపోతున్నానయ్యా, మోకరించలేకపోతున్నానయ్యా, కన్నీరు కాల్చలేకపోతున్నానయ్యా, కాడి పట్టుకుని క్షమాపణ అడగడం నాకు తక్కువగా ఉంది. అహరోను అడుగుంటే తన బిడ్డలు నష్టపోయేవాడు కాదు, తన బిడ్డలు కాలి బూడిదైపోయారు. దేవుని బిడ్డ తన కుటుంబాలతో ఉన్నాయి, బిడ్డలు కాలి బూడిదవుతుంది, వారు నష్టపోతుందే, ఇదిగో నా పిల్లలు తప్పిపోవడానికి నేనే కారణం, యజమానునిగా నేను సరైన నాయకత్వం చేయలేకపోయాను, యజమానురాలిగా సరైన నాయకత్వం చేయలేకపోయాను, అందుకే నా బిడ్డలు దేవుని సన్నిధిలో లేరు. నా వేరైన మనసే నా కుటుంబం నష్టపోవడానికి కారణం. ప్రజలు కాకులని మోసే తిండి తిప్పులు మానేసి నాయకత్వం మీద ఉంటాయి. అహరోను ఎంత ఘోరమైన దుష్కార్యాన్ని కూడిగట్టాడు. ఒక సలహానే కదా మనుషుని సంతోష పెడదాం అనుకున్నాడు. పౌలు అంటున్నాడు, మనుషులను సంతోష పెడదా దేవుడు దాసును కాకపోయి ఉండును. మనుషుని సంతోష పెట్టడానికి సలహా ఇస్తున్నావా? మనుషుని సంతోష పెట్టడానికి వేరైన మాటలు మాట్లాడుతున్నావా? ఎదుటివాడిని పొగుడుతున్నావా? సంఘానికి వేరుగా మాట్లాడుతున్నావా? సహవాసానికి వేరుగా మాట్లాడుతున్నావా? నీ తోటి విశ్వాసానికి వేరుగా మాట్లాడుతున్నావా? కాస్త కన్నీరు దేవుని బిడ్డ, మనం ఆఖరికి వచ్చేసాం. 28 దినాలు గడిచిపోయాయి. ఎవరైనా సమాధాన పడతారా? సమాధాన పడడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభువా నా ఈ మనస్సులో మేము ఖాళీ ఊళ్ళముంది నీ సంఘంలో మళ్ళా మమ్మల్ని ఐక్యపరచు యేసయ్యా. కన్నీరు కారుతాం, ఒకసారి దేవుని వైపు చూద్దాం. ప్రభు మనల్ని లేవనెత్తుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని సరి చేసే దేవుడు. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, మీ పరిశుద్ధుల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభావి బిడ్డలను నిలవబెట్టుకొని ప్రభావించిన హెచ్చరికలకై స్తుతిస్తున్నాను. ప్రభా ఈ సన్నిధికి వచ్చినటువంటి మోషే ప్రభా అప్పగింపబడినటువంటి ఆ పరిచర్య ఆయన సేవ అమరోకి అప్పగించినప్పుడు వాళ్ళు చేయవలసినది ప్రభా చేయలేకపోయినాడు, చేయకూడదని చేసి ప్రభా ఇశ్రాయేలులందరినీ కూడా మార్గము తప్పించినట్లుగా కనబడుతున్నది. ప్రతిఫలము ప్రభా అగ్నికి ఆహుతి అయిపోయినారు.
మా జీవితాల్లో కూడా ప్రభా మేము చేయవలసినది చేయకూడని వాటిని చేసి ప్రభా నష్టపోయే వారిగా ఉండక ప్రభా చేయవలసిన వాటిని చేయటానికి మాకు మీ ప్రభుత్వం సహాయం చేయి. మాటలు ఫలింపచేయి. మరికొద్ది మాటలు మీరు మాకు అనుగ్రహించే సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకున్నారు. ప్రభు చేస్తున్నాము నేర్చుకుని ప్రార్థిస్తున్నాను. ఆమె దయచేసి కూర్చోరండి. ఇక్కడ మాటలు విన్నాం, మరికొద్ది మాటలు మనం విన్నాం. ప్రతి ఒక్క